కాసేపటి క్రితం విశాఖకు 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుఫాన్ కైలాసగిరి వద్ద తీరాన్ని తాకింది. దీంతో తుఫాన్తో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈదురు గాలులు బలంగా వీస్తుండడంతో ఎక్కడికక్కడ చెట్లు నేల కొరిగాయి. విశాఖను ఉప్పెన ముంచెత్తబోతుంది. మొత్తం విశాఖ నగరాన్ని కాదు, విశాఖ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలతో పాటు జిల్లాలన్నింటినీ కూడా చుట్టుముట్టయిపోతుంది. ఇప్పటికే దాదాపుగా 120 కిలోమీటర్ల వేగంతో విశాఖ జిల్లా వాసులు ఎప్పుడు కూడా చూడనంత దారుణమైన స్థితిలో గాలులు వేస్తున్నాయి. దాదాపు 10 ఏళ్ల తర్వాత సునామీ పరిస్థితిని చూసిన విశాఖ వాసులకు మళ్ళీ ఇప్పుడు అలాంటి భయంకరమైన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడవచ్చు, ఇప్పుడు మనం ఉన్నది విశాఖ నగరానికి నడిపొట్టునున్న డైమండ్ పార్క్ జంక్షన్. ఇది ఎప్పుడు కూడా నిత్యం జనంతో రద్దీగా ఉండే ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు పూర్తిగా నిర్మానుష్యంగా మారింది. మొత్తం బస్సులన్నీ కూడా నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. మొత్తం దాదాపుగా విశాఖలోని 80 ఫీట్ రింగ్ రోడ్తో సహా అన్ని ప్రాంతాల్లో ఉన్న మొత్తం రోడ్లన్నీ కూడా జామ్ అయిపోయి పూర్తిగా పెద్ద ఎత్తున చెట్లన్నీ కూడా కూలిపోయాయి. ఒక్క మనిషి కూడా రోడ్డు మీద నిల్చొని ఉండలేని పరిస్థితి ఆపరించింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో నుండి ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి. ఎక్కడైనా ఒక్క అడుగు బయటికి వేసినా సరే ఆ ప్రాణాలకి గ్యారంటీ లేని పరిస్థితి ఉంది. చాలా భయంకరమైన సిచ్యువేషన్ ఉంది. దాదాపుగా ఇవాళ 12 గంటల సమయంలో దీని పరిస్థితి మరింత తీవ్రంగా ఉండబోతుంది. తుఫాను ప్రభావం చాలా భయంకరంగా ఉండబోతుంది. ఏదైతే వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారో అతి భయంకరమైన పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు విశాఖ వాసులు అన్న పరిస్థితికి అద్దం పట్టేలా ఉంది. అర్ధరాత్రి నుండి కూడా నిన్న 11:30 నుండి గాలుల బీభత్సం చాలా భయంకరంగా ఉంది. మొత్తం వ్యవస్థ అంతా కూడా స్తంభించిపోయింది. ఎక్కడ కూడా నిన్న రాత్రి నుండి పవర్ కట్ పూర్తిగా అమలవుతుంది. ఎక్కడ కూడా ఒక్క బల్బు కూడా వెలగని పరిస్థితి ఉంది.